హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన నల్ల కారం చేసుకుందాము. ఇడ్లీ, దోస, రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. కొద్దిగా మినపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని వేయించుకుంటే మంచి వాసన వస్తది. తర్వాత అదే కళాయిలో కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇవన్నీ కూడా చల్లగా చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసేసి ఎండుమిరపకాయలైతే బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా గ్యాస్ సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. మంచి రుచి వస్తాయి. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ముందు వేపుకున్నవన్నీ మిక్సీలో వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెము చింతపండు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసి మరొకసారి మిక్సీ తిప్పుకోవాలండి. చూడండి ఇలా పొడి పొడిగా రావాలి. చాలా బావుంటుందండి ఈ కారం పొడి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం మిరపకాయలు తగ్గించి వేసుకుంటే పిల్లలు కూడా తింటారండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి అందరికీ.